గుండె చప్పుడు ప్రజల మనసుల ప్రతిరూపం అన్యాయం ఎక్కడ జరిగినా ప్రశ్నించే ప్రజాస్వరం వివిడి న్యూస్ నిజమే మా బలం వివిడి న్యూస్ ప్రజలే మా దిశ నంద్యాల నుంచి ప్రపంచం దాకా ప్రతి వార్త మీ ముందుకే నిజాల వెలుగు ప్రజల గొంతుగా వివిడి న్యూస్. మహాభారతంలో ద్రౌపదిని సభలోకి లాగి అవమానించిన ఘటనను గుర్తు చేస్తూ నారా భువనేశ్వరి భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును మానసికంగా హింసించాలనే ఉద్దేశంతో గతంలో అసెంబ్లీలో తన పేరును ప్రస్తావించి తన శీలం గురించి అనుచితంగా మాట్లాడారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుంబం తీవ్ర అవమానాన్ని ఎదుర్కొన్న సమయంలో ప్రజలే దేవుడి రూపంలో వచ్చి అండగా నిలిచారని భువనేశ్వరి అన్నారు. ప్రజలు చూపిన ప్రేమ ఆదరణను తమ కుటుంబం ఎప్పటికీ మర్చిపోదని పేర్కొన్నారు. నేను ఎప్పుడు ఆ విషయం నాకు ఇష్టం లేదు మాట్లాడటం, కానీ ఇవాళ ఆ ద్రౌపది అమ్మని చూశాను ఆలయంలో. మీ అందరికీ తెలుసు ద్రౌపది అమ్మ గురించి, మీకు తెలుసా లేదా? అప్పుడు కౌరవులు ఏం చేశారు? ఆవిడి భర్తని అవమానించాలని సిగ్గు లేకుండా ఒక ఆర్దని ద్రౌపది అమ్మని సభలోకి తీసుకొచ్చి ఆ అమ్మ చీరలాగారు. ఎందుకు? భర్తల్ని కొట్టడానికి. వాళ్ళకి వేరే దారి దక్కలేదు, ఒక ఆర్ది దక్కింది వాళ్ళకి. అట్లానే మన అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని హింసించాలని, ఆయనకి ఎదురు దెబ్బ కొట్టాలని వాళ్ళకి తెలిసి నా పేరు లాగారు, నా శీలాన్ని గురించి వాళ్ళు మాట్లాడారు. అది ఒక్కరికి అవసరం లేదు. ధైర్యం ఉంటే మొగాడుగా నుంచుని మాట్లాడాలి, కానీ ఒక్క స్త్రీని లాగకూడదు. మీరందరూ కూడా ఇక్కడ చాలా మంది మొగాళ్ళు ఉన్నారు. ఒక్క స్త్రీ గురించి మీకు మాట్లాడే హక్కు ఎవరికి లేదు ఇక్కడ. ఏ స్త్రీ ఎట్లాంటిదో తనకి తెలుసు, తన జీవితం గురించి తెలుసు. అది మనం నేర్చుకోవాల్సింది అక్కడంతా. అది అన్నీ అయిన తర్వాత ద్రౌపదికి కృష్ణుడే దిగి వచ్చి ఆవిడికి సహాయం అందించాడు. అట్లా ప్రజల్లో దేవుడు వచ్చి, అట్లా చంద్రబాబు నాయుడు గారికి కానీ ఆయన కుటుంబం కానీ ప్రజల్ని దేవుళ్ళుగా మా కుటుంబంకి నిలుచున్నారు. అది నేను ఎప్పుడూ మర్చిపోను. ప్రతి సందర్భంలో మా కుటుంబంలో చాలా జరిగినాయి మా జీవితాలు. ఇప్పుడే అన్నారు తిరుమలలో ఆ బాంబులు పెట్టి నక్సలైట్లు కానీ, ఇప్పుడు కూడా మా కుటుంబం హిట్ లిస్ట్ లో ఉన్నా కూడా, ఇట్లాంటి అవమానాలు చాలా ఎదుర్కొన్నా కూడా ఆ దేవుడు అనేవాడు ఉంటాడు. ఎప్పుడు మా కుటుంబం మీకోసం, ప్రజల సేవ కోసం వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అట్లా మా కుటుంబం ఉంది గనక ఆయన్ని రాజమండ్రిలో నిర్బంధించినప్పుడు మీ అందరికీ తెలుసు, రుజువు ఏమీ లేకుండా 57 రోజులు నుంచున్న ఆయన ఖైదీ చేసినప్పుడు అప్పుడు దేవుడే దిగొచ్చి ప్రజల ద్వారా ముందుకొచ్చారు. అదే గనక ఆయన తినుంటే ఆ 26 కోట్లని చివరికి చెప్పారు. ఆ 26 కోట్లు కూడా వాళ్ళు చూపించలేకపోయారు. అది మా కుటుంబం అంటే. అట్లానే ఇప్పుడు నా గురించి మీకు ముందర ఎందుకు చెప్తున్నానంటే, ఏనాడు నేను ఆ విషయం మాట్లాడలేదు. మగవాళ్ళని అందరికీ గుర్తు చేయటానికి తప్ప వేరే దానికి కాదు. ఇదేమి ఎలక్షన్ క్యాంపెయిన్ కాదు, నాకు అవసరం కూడా లేదు. ఇది స్త్రీని మర్యాదించాలి, స్త్రీ ఒక అమ్మ లాంటిది అనేది మీరందరూ మర్చిపోకూడదు. అది మీ అందరికి గుర్తు చేయడానికి ఇది చెప్పేది. ఈ విషయం నేను ఏనాడు 10 మంది ముందర ఆ విషయం ఏనాడు మాట్లాడలేదు. కానీ ఇప్పుడు ఆ ద్రౌపది అమ్మని ఆ గుడిలో చూశాను కనుక మీకు ఒకసారి విన్నవించాలని నా మనసులో ఏముంది అని నేను మాట్లాడాను. అది నేను ఎవరికి అక్కర్లేదు. నా భర్తకి తెలుసు, అందరికీ తెలుసు నేను ఎట్లాంటి దాన్ని. సో దట్స్ నాట్ ఎట్ ఆల్ ఇంపార్టెంట్ ఫర్ మీ. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.